మార్చి 14 జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం. దీనికోసం చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అత్యంత ఘనంగా అద్భుతంగా ఈ మీటింగ్ని ఆ 3 రోజులు జరగబోయేటువంటి ప్లేనరీని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది జనసేన పార్టీ. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వేరు. పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట, నేషనల్ మీడియా గురించి, నేషనల్ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు బీజేపీతో మీరు మాట్లాడుతున్న బీజేపీ గురించి సపోర్ట్గా ప్రచారం చేస్తున్నారు, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ లీడర్ అన్నమలై గారితో పాటు మీరు మాట్లాడినటువంటి మాటలు అంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి మీరు ఆ అంశం మీద అన్నమలై గారు మీరు ఒకే స్టాండ్ మీద ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు ఏంటి అని అడిగితే, ఎస్, దీని మీద నేను మార్చి 14వ తారీఖున మాట్లాడతాను అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన చాలా సింపుల్గానే చెప్పారు. ఆయన ఏదైనా సరే చాలా సింపుల్గానే ఉంటుంది. సీజ్ ద షిప్ అని చెప్పినా కానీ ఈరోజు చెప్పినటువంటి మార్చి 14న అని చెప్పినా కూడా, అంటే ఇప్పటికే జనసేన పార్టీ ఒక దశాబ్ద కాలం పాటు పోరాటం చేసి 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 ఎన్నో అవహేళనల తర్వాత ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని భారతదేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేటుతో చరిత్ర సృష్టించి ముందుకొచ్చి డిప్యూటీ సీఎంగా ఒక అద్భుతమైనటువంటి మైలేజ్తో పాటు ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే భారతదేశ రాజకీయాలను కూడా దిశ మార్చేసింది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. ఎస్, ఒక అద్భుతమైనటువంటి విజయం తర్వాత ఆ గర్వంతో ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని వాళ్ళు అత్యంత ఘనంగా ప్రజెంట్ చేసుకోవడం కోసం చెప్పాలంటే వాళ్ళంతా ఎక్కువగా గెలిచిన తర్వాత కూడా చేసుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ పార్టీ బిల్డింగ్ పై ఎక్కడ చూసుకోవాలి అంటే పార్టీ ప్రతిష్టత కోసం కమిటీలు వేయటం కానీ ఇంకొకటి వేయటం కానీ ఇప్పటి వరకు జరగల, దాని మీద దృష్టి పెట్టాల. ఆయన ఎంతసేపు ఆయన శాఖల గురించో లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు గురించో దీని గురించే చూసుకున్నారు తప్ప పార్టీ గురించి పట్టించుకోలేదనేది ఒకటైతే ఉంది. సో ఈసారి కొడితే మామూలుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఇప్పటికే టీడీపీ తన పార్టీని బిల్డ్ చేసుకోవడంలో ఆ పార్టీ సక్సెస్ అవుతుంది, బీజేపీ కూడా ఎంతో కొంత ఆ పార్టీకి సంబంధించినటువంటి పనులు చేసుకుంటుంది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చేసుకోవాలిగా. అందుకనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన కేడర్ కూడా దీని మీద చాలా ఆశలు పెట్టుకుంది. చాలా నిజంగానే చెప్పాలంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా కని విని ఎరుగని రీతిలో జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇన్ని సంవత్సరాల జనసేన పార్టీ చరిత్రలో జరిగినటువంటి ఒక మీటింగ్ని ఈసారి మార్చి 12, 13, 14 తారీఖుల్లో పిఠాపురంలో చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి అక్కడ మీటింగ్స్ చూసాం, ఆయన ర్యాలీలు చూసాం, అన్నీ చూసాం. ఒక జన సునామీని, ఇంకొక ఉప్పెనని మనం అక్కడ చూసుకుంటూ వచ్చాం. కానీ ఈసారి జరగబోయేది మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది అనేది మనకు ఒక అంచనా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి ఒక్క మాటతో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వైబ్రేషన్స్ అనేవి ఉండేవి, ఇప్పుడు దేశం మొత్తం ఈ వైబ్రేషన్స్ వెళ్ళిపోయాయి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటి దేశంలో గురించి మాట్లాడుతున్నాం అనుకుంటారేమో, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు బారికేడ్స్ లేవు, బోర్డర్స్ లేవు. ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర వెళ్ళారు, అక్కడ ఆయన స్టార్డమ్ అని చూశారు. భారతదేశ చరిత్రలో బీజేపీ గవర్నమెంట్ కంప్లీట్గా మహారాష్ట్ర చరిత్రలో చెప్పాలంటే ఇండివిజువల్గా ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించింది లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అడుగుతో ఇప్పటి వరకు గెలవనటువంటి బీజేపీ సీట్లు కూడా ఎప్పుడూ అక్కడ గెలిచినటువంటి దాఖలాలు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగుతో అక్కడ ఉన్నటువంటి సీట్లు చాలా ఈజీగా గెలిచినటువంటి పరిస్థితి చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి బీజేపీలో లేకపోతే కూటమిలో భాగంగా ఉన్నందుకు ఒక మంచి వైబ్స్ ఢిల్లీలో వచ్చాయి. ఢిల్లీలో కూడా 20 ఏళ్ళుగా ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించింది లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అడుగుతో ఇప్పటి వరకు గెలవనటువంటి బీజేపీ సీట్లు కూడా ఎప్పుడూ అక్కడ గెలిచినటువంటి దాఖలాలు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగుతో అక్కడ ఉన్నటువంటి సీట్లు చాలా ఈజీగా గెలిచినటువంటి పరిస్థితి చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి బీజేపీలో లేకపోతే కూటమిలో భాగంగా ఉన్నందుకు ఒక మంచి వైబ్స్ ఢిల్లీలో వచ్చాయి. ఢిల్లీలో కూడా 27 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ స్థాపించింది. నిజంగా బీజేపీ అనుకున్నటువంటి కళను పవన్ కళ్యాణ్ గారి రూపంలో
ఆయనకి బీజేపీకి అందిపుచ్చుకుంటుందేమో అనిపించింది. తమిళనాడు వెళ్ళారు, తమిళనాడులో ఆయన టెంపుల్స్కి విజిట్స్కి వెళ్ళినా కానీ అక్కడ ఆయన స్టార్డమ్ అని చూసాం. టెంపుల్స్ ఎక్కడో తమిళనాడు కేరళలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి, అంటే ఆయన ఏదో సినిమా హీరోనో ఇంకోటనో కాదు, ఈజ్ కంప్లీట్గా చెప్పాలంటే ఒక సనాతన ధర్మం అనే దాని గురించి మాట్లాడుతూ అక్కడ వాళ్ళందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. తమిళనాడులో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్నారు బీజేపీ పార్టీకి అనడంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది. అన్నమలై గారు లాంటి వ్యక్తి ఇప్పటికే బీజేపీ పార్టీ తరఫున, అంటే ఒక సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చి చాలా ఒక పోలీస్ ఆఫీసర్గా ఎంతో అద్భుతమైనటువంటి ఆయన బీజేపీ ఇంపాక్ట్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా రసవత్రంగా మారబోతుంది. ఇప్పటికే జయలలిత గారు పక్కకు వెళ్ళినా కూడా ఆ పార్టీ బీజేపీ పార్టీతోనే ఉంది. ఇంకొక పక్క స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు, వీళ్ళందరూ కూడా ఒక పక్క, ఇంకొక పక్క తమిళ నటుడు విజయ్ గారు కూడా ఒక పక్క వస్తున్నారు. సో వీళ్ళందరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ ఒక అద్భుతమైనటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆయన మారిపోయారు. సో డెఫినెట్గా ఆయన రేపొద్దున్న మాట్లాడబోయేటువంటి మార్చి 14న మాట్లాడబోయేటువంటి ఆ మీటింగ్లో, ఆ బహిరంగ సభకి తమిళనాడులో ఉన్నటువంటి చాలామంది రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అన్నమలై గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు. ఇంకొంతమంది బీజేపీ పెద్దలు, లేదంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదంటే మెగా హీరోలు కావచ్చు, వీళ్ళందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది వేసినా సరే బలంగా రాజకీయ వ్యూహాలతో వెళుతున్నారని చెప్పి ఇప్పుడైతే అనిపిస్తుంది. మార్చి 14న దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేటువంటి రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈసారి మార్చి 14న పిఠాపురంలో జరగబోయేటువంటి బహిరంగ సభలో దాని గురించి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఇప్పటివరకే ఆయన యుద్ధం అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలుసు, తెలంగాణ ప్రజలకు కొంతవరకు తెలుసు, తెలుగు ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణలో కొంత ఆయన పార్టీకి ఎంత ఎక్కువగా లేకపోయినా కానీ ఆ ప్రభావం కనిపించేది. ఆంధ్రాలో ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే, ఒక్క సీటు లేకపోయినా, ఒక్క చోట ఆయన గెలవకపోయినా ఏ స్థాయిలో యుద్ధం చేశారో 151 నుంచి కొడితే 11కి ఎలా పడిపోయారో ఆయనకి బాగా ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు దేశం చూడబోతుందా పవన్ కళ్యాణ్ గారి యుద్ధాన్ని, అది కూడా సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను ఒక బలంగా తీసుకుని ఈసారి కొట్టబోతున్నారా? దాని గురించే మార్చి 14న జరగబోయేటువంటి జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నా, అంటే ఒక దశాబ్ద కాలం పోరాటం తర్వాత వచ్చినటువంటి విజయంలో ఆ గర్వంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోయేటువంటి ఒక విధానం ఏంటి, నినాదం ఏంటి, దేశ ప్రజలకు ఎలాంటి నినాదాన్ని అందించబోతున్నారనే దాని మీద తెలుగు ప్రజలే కాదు, ఇప్పుడు యావత్ భారతదేశ హిందూ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన నిన్న జస్ట్ ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇండియన్ పాలిటిక్స్లో మళ్ళొక్క సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన వైపు టర్న్ చేసుకోవటానికి రేపొద్దున మార్చి 14న మాట్లాడబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తమిళనాడులో ఈ ప్రభావం చాలా బలంగా ఉండబోతుంది. తమిళనాడు గురించి చాలా బలంగా మాట్లాడబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది.